రైట్ మహేష్ గారు ఒకసారి జక్కుల దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. దేవదానం గారు, ప్రస్థానం మన మిత్రుడు ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు వేలెత్తి చూపారు. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరి వేస్తుందో మనం కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఎంఈఓలు లేరు, డిఈఓలు లేరు, ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వారికి సంబంధించిన విద్యార్హత ప్రైవేటు పాఠశాలల్లో మనం చూసినట్టయితే ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం వేలాది రూపాయలు జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళను ఉద్యోగ భర్తీ చేస్తున్నారు. కానీ అదే మధ్యతరగతి ఏదైతే ఉన్నదో, మిడిల్ క్లాస్ ఆఫ్ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో అందులో కేవలం 14,000 లేకుంటే 10,000 రూపాయలకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన వారి భవిష్యత్తును నాశనం చేసినట్టుగా వారికి సంబంధించిన ఒక మానసిక రోగిగా తయారు చేస్తున్నారు. కానీ వారికి సరైన పద్ధతిలో విద్యాబోధన చేస్తలేరు. ఈరోజు ఉదాహరణకు మనం చెప్పినట్టయితే ఒకే గ్రౌండ్ను 7 పాఠశాలలు అదే గ్రౌండ్ను సాకుగా చూపెట్టాయి. ఈ విషయంపై ప్రభుత్వం వైఫల్యాలనే చూస్తున్నాం. కానీ ప్రైవేటు పాఠశాలలు కూడా ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా అంతే మోసం చేస్తున్నాయని మనం భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి అంటే రిటైర్డ్ ప్రిన్సిపల్గా మీరేమంటారండి దేవదానం గారు? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మన మంచి కాంటెంపరీ ఇష్యూ తీసుకున్నందుకు ఫోర్సైట్స్ టీవీ వారికి మరి ఒకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా ముఖ్యంగా మరి మిత్రులు మరి విద్యార్థి సంఘ నాయకులందరూ వివిధ సంఘాలకు సంబంధించిన వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ఆహ్వానం. మీ యొక్క ఆవేశం, మీ యొక్క అభిప్రాయాలు గౌరవిస్తూ మరి యొక్క మొట్టమొదట మనము ఇంతకుముందు మీరు అన్నట్టుగా మా రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన యొక్క రాజ్యాంగంలో 21A ప్రకారంగా ఉచిత ప్రాథమిక విద్యను, నిర్బంధ ప్రాథమిక విద్యను 6 నుంచి 14 సంవత్సరాల వరకు మరి యొక్క ప్రభుత్వం అందించాలని, దానికి సంబంధించిన యొక్క పాలసీలు తయారు చేయాలని 21Aలో ఉన్నది. మరి ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా 45లో కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని. మరి దీనికి సంబంధించి మరి విద్య అనేది కంకరెంట్ లిస్ట్ లో ఉన్నది కాబట్టి మరి విద్యను మరి అటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు సమంగా తమ బాధ్యత నిర్వహించి మరి బడుగు బలహీన వర్గాలకు మరి 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ విద్యను అందించే యొక్క బాధ్యతను వాళ్ళు తీసుకోవలసిన అవసరం ఉన్నది. మరి ఎందుకు ఈ యొక్క మరి ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలుగుతున్నది అని అంటే, మొట్టమొదటిది ఏంటంటే ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకపోవడం. ఒకవేళ కనుక అందరూ చదువుకున్నట్టయితే, ఇవాళ దర్శన్ గారు చదువుకుంటూ, మిత్రుడు రాకేష్ చదువుకుంటూ, వాళ్ళందరూ ఇలా ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి నేను అనుకుంటా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. వాళ్ళు ఇలా ప్రశ్నిస్తా ఉన్నారు. రేపు అందరు చదువుకుంటూ కూడా ప్రశ్నిస్తారు. మా యొక్క ఉనికికే ప్రమాదం అని వాళ్ళు ఈ విద్య మీద సరి అయిన దృష్టి పెట్టకపోవడం, అది ఏ ప్రభుత్వాలు కానీ విద్యను కావలసిన యొక్క బడ్జెట్ కేటాయించలేకపోవడం, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కలిగించలేకపోవడం అనేది అదొక అంశం. ఇకపోతే అంటే విద్యను అందరికీ మనము ఈ మరి ప్రభుత్వాలు అందించలేదు కాబట్టి ఈ యొక్క ప్రైవేటు వ్యవస్థను అనేది మనకు మరి పుట్టుకొచ్చింది. ఈ ప్రైవేటు వ్యవస్థ మరి ప్రైవేట్ పాఠశాలని రికగ్నైజేషన్ కొరకు GOMS నెంబర్ అనేది మనకు అందరికీ తెలుసు. దాని లోపల GOMS నెంబర్ అనేది మనకు 1194 నాడు వచ్చింది. దానికంటే ముందు మరి రూల్స్ 1993 యొక్క రూల్స్ ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్మెంట్, రికగ్నైజేషన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్కూల్స్ అండర్ ప్రైవేట్ మేనేజ్మెంట్. ఇది సార్ అంటే ఒక పాఠశాలను ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే ఎట్లా ఉండాలి, ఆ పాఠశాల ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే ఒక సొసైటీని పెట్టుకోవాలి. అది ట్రస్ట్ అయితే ట్రస్ట్ వాళ్ళ ద్వారా మరి వాళ్ళు చేస్తున్న తర్వాత వాళ్ళు రికగ్నైజేషన్ ఇస్తా ఉంటారు. మరి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండాలనేది కూడా ఈ GOM నెంబర్ 1 లోపల ఉన్నది. ఉపాధ్యాయులకు ఎవరిని నియమించాలి, ఏ అర్హతలు ఉండాలి, TTC కనుక D.Ed ఉన్న వాళ్ళకి ఎటువంటి వేతనాలు ఇవ్వాలి, B.Ed ఉన్న వాళ్ళకి ఏ విధంగా, అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ ప్యాటర్న్ లో ఉంటాయి. మరి దాని మీద కంట్రోల్ కూడా ఎవరికి ఉండాలి ఈ ప్రైవేట్ పాఠశాల మీద. ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి అంటే, మొట్టమొదటి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఉన్న వేకెన్సీస్ నింపకపోవడం, ఇవాళ అన్ని క్యాడర్ లోపల ఉన్న యొక్క వేకెన్సీస్ నింపకపోవడం, ప్రమోషన్లు ఇవ్వకపోవడం, వాటి నిర్లక్ష్యం వలన ఆ యొక్క కంట్రోల్ అనేది లేకుండా పోయింది. ఇకపోతే మన యొక్క టాపిక్ వస్తే సార్, ఇవాళ మనకు ఈ యొక్క ప్రైవేట్ పాఠశాల లోపల పుస్తకాల దందా అనేది మరి ముఖ్యంగా మరి నిర్వహిస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళు అంటే ముఖ్యంగా మనం పాఠశాల లోపల 2 రకాలైన నోట్ బుక్స్ ఉంటాయి, మన యొక్క టెక్స్ట్ బుక్స్ ఉంటాయి.
ఈ టెక్స్ట్ బుక్ 1 to 5th వరకేమో వాళ్ళ యొక్క ప్రైవేట్ యాజమాన్యము, ప్రైవేట్ వాళ్ళు ముద్రించిన యొక్క పుస్తకాలను వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. దాని మీద అధికమైన యొక్క ఎంఆర్పి ఉంటది. మరి తర్వాత రెండోది, మన తర్వాత 6 నుంచి 10 తరగతుల వరకు ఉన్న పుస్తకాలను ఎస్సీ వాటి వాళ్ళు ముద్రించిన ఆ పుస్తకాలను, ప్రభుత్వ పాఠశాలను వాళ్ళు వాడుతా ఉన్నారు. అయితే ఇక పోతే ఇప్పుడు ప్రతి పుస్తకం మీద సరే ఎంఆర్పి ఉంటుంది. అది నోట్బుక్కే కానీ ఇది కానీ ఎంఆర్పి అంటే మనము దాన్ని మనము చూసినట్టయితే మరి యొక్క మాక్సిమం రిటైల్ ప్రైస్, ఎంఆర్పి అనేది మాక్సిమం రిటైల్ ప్రైస్, అంటే అంతకంటే ఎక్కువ అమ్మొద్దు. అంటే దాంట్లో ఇంక్లూడింగ్ ట్యాక్సెస్, తర్వాత అన్ని వాళ్ళ ప్రాఫిట్ అంతా కలిసి ఉంటాయి సార్. ఒక్కొక్కటి వస్తువు మీద మనం చూసినట్లయితే బ్రాకెట్ రాస్తారు, ఇంక్లూడింగ్ మరి ట్యాక్సెస్, లేకుంటే కొన్నిటి మీద ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ అని ఉంటాయి. మరి యొక్క ఈ ఎంఆర్పి యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు చేసిందంటే ఇట్ ఈస్ డిజైన్ టు ప్రమోట్ కన్స్యూమర్స్ ఫ్రమ్ ఏ బీయింగ్ ఓవర్ చార్జ్డ్ బై రిటైలర్. అంటే మనం ఈ రిటైలర్ అమ్ముకునేటోడు ఎక్కువ ధరలకు అమ్మొద్దు అనేది ముఖ్యమైన ఉద్దేశం. దాన్ని ఎంఆర్పిగా ప్రింట్ చేసింది. ఆ ఎంఆర్పి లోపలనే ఈ జిఎస్టి అనేది ఉన్నది. అయితే ఈ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తున్నాయి అంటే తమ పాఠశాల లోపల కనుక ఇవి అమ్మితే వాళ్లకు ఇది క్రైమ్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ గా వేరే ఒక రూమ్స్ కిరాయికి తీసుకొని, లేకుంటే కొంత షాప్ వాళ్ళకు కొంత పర్సెంటేజ్ ఇచ్చి మా పుస్తకాలు అదే అదే షాప్ లో దొరుకుతా ఉంటాయి, మీరు అక్కడనే కొనుక్కోవాలని వాళ్ళు నాకు నిర్దేశించడం, వీళ్ళు పిల్లలు పోయి అక్కడ కొనుక్కోవడం, ఎంఆర్పి కంటే ఎక్కువగా 20-30% వాళ్ళు ఎక్కువగా వాళ్ళు తీసుకోవడం మరి జరుగుతా ఉన్నది. దేవదానం గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఏదైతే 1st నుంచి 5th వరకు ఎస్సీఆర్టీకి సంబంధించిన ఆ బుక్స్ అక్కడనే ప్రింట్ కావాలి, వారు తనదైన సిలబస్ ఇస్తారని చెప్తున్నారు. దాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రింట్ చేయట్లేదండి? తనకు సంబంధించిన ఎప్పుడైతే ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ విద్యా విధానం మాత్రం ఒకటే కదండి. అయితే దీనికి డిస్క్రిమినేషన్ ఎందుకు పెడుతున్నారు? 1st నుంచి 5th వరకు వారికి సంబంధించిన ఒక ప్రైవేటు పాఠశాలలో వారు తనదైన శైలిలో సిలబస్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే సిలబస్ ఉన్నదో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ దానికి కాకుండా వీరు ప్రైవేట్ సిలబస్ని ఎందుకు తీసుకొచ్చి విద్యార్థుల మీద మోపుతున్నారండి? సార్ దీని విషయంలో వచ్చినట్టయితే 1 to 5th వరకు వాళ్ళు మన ప్రభుత్వ పాఠశాలలో మనం ఎస్సీఆర్టీ తరపున 1 to 5th కూడా మనం ప్రింట్ చేస్తున్నాం సార్. ప్రైవేట్ పాఠశాలలు దాని మీద వేరే వాళ్ళవి కూడా పెడుతున్నారు కదండి. వాళ్ళవి కూడా వాళ్ళు ఉపయోగిస్తాం సార్. వీళ్ళు ఏంటంటే నేను చాలా సందర్భాల లోపల వాళ్ళ ఈ మరి మనకు స్టేట్ లెవెల్ ఇన్స్పెక్షన్ కానీ దాంట్లో ఆ టీమ్ లో ఉన్నప్పుడు పోతే వాళ్ళు ఏమంటారు అంటే అంటే లో స్టాండర్డ్ గా ఉన్నాయి అంటారు. అదే లో స్టాండర్డ్ గా ఉంటే మరి మా పిల్లలు ఎందుకు చదువుతున్నారు, మీ పిల్లలు ఎందుకు చదువుతున్నారు, ఎందుకు ఏదో లో స్టాండర్డ్ ఉందని అంటే ఇట్లా వాళ్ళు ఏదో వేరియేషన్ పెట్టి మేము వాళ్ళకంటే మంచి పుస్తకాలను, రంగురంగుల పుస్తకాలను ఇస్తున్నామని వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు చెప్పారు. అప్పుడు అదే దానిలో దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసినాం అంటే నేను ఈ యొక్క టెక్స్ట్ బుక్ రైటింగ్ లో కానీ వాటి లోపల పాల్గొన్న సందర్భం లోపల ఆ యొక్క డిబేట్ లో పాల్గొనే సందర్భంలో మనం కూడా కలర్ పుస్తకాలు ఉండాలి అని ఇప్పుడు మన అంత ముందుకు మనం చదువుకున్నప్పుడు జమీల్ సార్ మీకు తెలిసే ఉంటుంది, అప్పుడు అంతా ఈ కలర్ పుస్తకాలు లేవు టెక్స్ట్ బుక్ లోపల, అన్ని ప్రతిదీ కూడా కలర్ కూడా వేసిన సార్. అంటే విద్యార్థులను ఆకర్షించి వాళ్ళు విద్యా మరి నేర్చుకోవడం లోపల ఎక్కువగా వాటికి ఆసక్తి కలిగజేసేట్టుగా ఒక టెక్స్ట్ బుక్ ఆకర్షమైన టెక్స్ట్ బుక్ ను మనం తయారు చేసిన మన ప్రభుత్వం తరఫున మరి అన్ని విధాలుగా మరి యొక్క మనము సామర్థ్యాలను విద్యార్థికి అందించే దిశ లోపల మన పుస్తకాలను తయారు చేస్తున్నాం. కానీ వీళ్ళు ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తామంటే అంటే ఈ ప్రైవేట్ దుకాణాలలో అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా వాళ్ళు అక్కడ ఎక్సెస్ మరి ధర పెట్టి వాళ్ళు కొనుక్కోవాల్సింది. ఇప్పుడు ఉదాహరణంగా మనం చూసినట్టయితే సార్ ఒక 300 పేజీ నోట్బుక్ కు ఒక రఫ్ నోట్బుక్ 30 రూపాయలు ఉంటది మార్కెట్ లో, కానీ వీడు ఒక 50-60 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. ఇక నేను ఇక్కడ కొంత ప్రైజ్ లిస్ట్ చూశాను సార్, 400 పేజీలకు 45 రూపాయలు. దేవదానం గారు మరొకసారి కంక్లూడ్ గా మీ దగ్గరకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి మనం మన అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ్ గారు ప్రస్తుతం ఏదైతే విద్యా వ్యవస్థ